మహబూబ్ నగర్ జిల్లాలో జనం బాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉదండాపూర్ రిజర్వాయర్ ను సందర్శించి భూ నిర్వాసితులతో మాట్లాడారు. కర్వేన ప్రాజెక్టును పరిశీలించిన కవిత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ 90% పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. 42% రిజర్వేషన్లు బీసీలను మభ్యపెట్టేందుకే తీసుకొచ్చారంటున్న కల్వకుంట్ల కవితతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు పర్యటిస్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, జనం బాట అనే పేరుతో మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు మొదటి రోజుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు? అంటే ఎక్కడైనా కూడా ప్రజా సమస్యలు ఉన్న దగ్గర పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి స్పందన వస్తుందండి. ఇవాళ పొద్దున్నుండి మనము ఏదైతే ఇరిగేషన్ సిస్టమ్ మహబూబ్ నగర్ లో రావాలని అనుకున్నారో కేసీఆర్ గారు, అది సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ క్రమంలో ప్రజలకు ఇబ్బంది అవుతున్నది. అక్కడెక్కడ కూడా కాంపన్సేషన్ సరిగా ఇవ్వలేదు అనేటటువంటి ఆలోచన ఒక దగ్గర అయితే, కొన్ని చోట్ల ముందే అయిపోయింది, మాకు చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి అనేటటువంటి ఆలోచన ఇంకా కొన్ని చోట్ల ఉన్నది. సో ఓవరాల్ గా పాలమూరు రంగారెడ్డి అనేది కృష్ణా నది నీళ్లను ఒడిసిపట్టి పాలమూరుకి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి కూడా బెనిఫిట్ చేసేటటువంటి ప్రాజెక్ట్. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడంతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే మనం ఈ కాలువలన్నింటిలో కూడా క్రికెట్ ఆడుకోవాల్సిందే తప్పితే ఒక్క చుక్క కూడా నీరు రాదు మహబూబ్ నగర్కి. అటువంటి పరిస్థితిని మన కండ్ల ముందు పెట్టుకొని కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. 10-20% వర్క్స్ చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెడీ అయిపోయే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోకపోవడం అంటే ఇది డెఫినెట్ గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు తొందరగా రివ్యూ చేయాలి ఈ ప్రాజెక్ట్ ని వాడుకలోకి తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయ్యాయని ఒక దిక్కు సంబరాలు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నాయి. అంటే జరగలేదంటారా? అస్సలు జరగలేదు. వాళ్ళు విజయోత్సవ సభలు చేసుకుంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే, తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసినట్టే. ఎక్కడ ఎవరికి 2500 వచ్చినాయి, ఎక్కడ పెన్షన్ 2000 ఇస్తా అన్నారు, 4000 ఇస్తా అన్నారు, ఇంకా 2000 వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇండ్లు సరిగ్గా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిండ్రో 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతోని 4000 ఇస్తా అంటే కూడా ఇయ్యలే. సో ఎక్కడ కూడా కంప్లీట్ కాలే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్ని మోసం చేసుకున్నట్టే. విజయోత్సవం చేసుకోవడానికి ఆస్కారమే లేదు. ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే రీసెంట్లీ మనం చూసామంటే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి అన్ని పార్టీల వాళ్ళు, అంటే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు ఏదైతే బంద్కు మద్దతు ఇచ్చారో, అంటే 42% రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి? ఒకటే అండి, ఇప్పుడు మన బీసీలకు సంబంధించి ఇక్కడ ప్రజా సంఘాలు, తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడం జరిగింది. అవన్నీ పోయి ఎక్కడికి చిక్కుకున్నాయి? ఒకటి గవర్నర్ దగ్గర ఉంది, ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది. సో ఆర్డినెన్స్ పాస్ చేస్తే గవర్నర్ దగ్గర ఆగింది, బిల్లు పాస్ చేస్తే ప్రెసిడెంట్ దగ్గర ఆగింది. కాంగ్రెస్ వాళ్ళు పోయి సీరియస్ గా ఢిల్లీలో ధర్నా చేస్తే అది సాధ్యమవుతుంది, కానీ వాళ్ళు చేయరు. బీజేపీ వాళ్ళు ఇస్తే సాధ్యమవుతుంది, వాళ్ళు ఇయ్యరు. గమ్మత్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి బంద్ చేసిరు మొన్న. ఎంత దారుణం అంటే మొత్తం తెలంగాణ బీసీ బిడ్డల్ని మోసం చేయడం, మభ్య పెట్టడమే. బీసీ బిల్లు పాస్ కావాలంటే బీజేపీ ఎంపీలు, ఇక్కడ డీకే అరుణమ్మ గారు కావచ్చు, మొత్తం 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు. వాళ్ళందరూ రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుంది. బస్ తప్పించి ఏదో ఒక ఇంప్లిమెంట్ కాలేదని కల్వకుంట్ల కవిత చెప్తున్న విషయం ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ, మహబూబ్నగర్ నుంచి.